హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ గురించి 23,988 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ ఒక సపోర్ట్ లెవెల్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న చూడండి, గత 3 రోజులు మనం చూసుకుంటే కనుక నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే ఇక్కడ హోల్డ్ అవడం జరిగింది అనమాట. అదేవిధంగా మన రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం 24,200 నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుని ప్రజెంట్ అయితే నిఫ్టీ అయితే క్రియేట్ అయ్యి ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగింది అనమాట. ఓకేనా, గత 3 రోజుల నుంచి మనకి ఇదే డైరెక్షన్లో మార్కెట్ మనకి నిఫ్టీ మనకి ఈ డైరెక్షన్లోనే కనబడుతుంది. ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలన్నమాట. ఏదో మనకి లెవెల్ కంపల్సరీ బ్రేక్ అవ్వాలి. అంటే మనం ఒక విషయం చూసుకుంటే మాత్రం నిఫ్టీలో ఒక రాంగ్ బయింగ్ అయితే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తాం జరిగింది. ఎంత మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఉంది. న్యూస్ బేసిక్ మీద వెళ్ళే మార్కెట్ వేరే అనమాట. న్యూస్ బేసిక్ మీద వెళ్తున్నప్పుడు మార్కెట్ డెఫినెట్గా కొద్దిగా హోల్డింగ్ క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నమాట. అదేవిధంగా అదే తరహాలో ఇప్పుడు కూడా నిఫ్టీ ప్రజెంట్ అయితే హోల్డ్ అయ్యి ప్రజెంట్ అయితే ఆగిందన్నమాట. అయితే మనకి ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాల్సి వస్తుందన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానంటే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. కంపల్సరీ 23,800 లెవెల్కి బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ డిఫరెంట్ ఇంటర్డే బేసిక్లో కావచ్చు, హోల్డింగ్లో కావచ్చు, నా టార్గెట్ మాత్రం 23,500 లెవెల్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టార్గెట్. సో తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి మనకి హోల్డింగ్ పర్పస్లో మనం చూసుకుంటే డెఫినెట్గా 23,200 నుంచి 23,200కి సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత 23,100కి థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం మీద హోల్డింగ్ పర్పస్లో నేను ఈ రకంగా ఆలోచిస్తున్నమాట. అదేవిధంగా మనకి ఇంటర్డే బేసిక్లో రేపు మాత్రం ఒకసారి ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఎందుకంటే కొద్దిగా ఇంటర్డే వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. ఒక వాలిటిలిటీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇదే తరహాలో కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది. ఒకవేళ వాలిటిలిటీ ఉంటే డెఫినెట్గా మళ్ళీ 24,200 లెవెల్ నేను ఒకసారి అటెంప్ట్ చేస్తే, ఒకవేళ అటెంప్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఆ లెవెల్ నుంచి పుట్ ఆప్షన్ అయితే బై చేసుకుని మనం కూర్చుని పోతాం అనమాట. ఈ లెవెల్ నుంచి స్టాప్ లాస్ మాత్రం 24,300 స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ దగ్గర నుంచి నేను ఎప్పుడైతే మళ్ళీ అటెంప్ట్ చేసిందో ఆ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్ తీసుకుంటాను. పుట్ ఆప్షన్ తీసుకుని నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ మాత్రం 23,800. ఈ లెవెల్ బ్రేక్ అయితే తర్వాత నేను ఇందాక చెప్పిన టార్గెట్స్ అన్ని అచీవ్ అయ్యే కోసం పాసిబిలిటీ నాకు నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా రేపు ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మనకి ఈ లెవెల్ని ఒక హోల్డ్ అయితే చేసుకుంది ఇంట్రాడే బేసిక్లో. అది కూడా చెప్తాను. 24,000 లెవెల్ అనమాట. 24,050 లెవెల్ అయితే ఒక రెసిస్టెంట్ లెవెల్గా ఉంది. ఈ లెవెల్ కంప్లీట్గా మనకి ఇంటర్డే బేసిక్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్లీగా 24,100 ఫస్ట్ టార్గెట్. తర్వాత సెకండ్ టార్గెట్ ఇంటర్బేస్లో 24,150 సెకండ్ టార్గెట్, 24,200 నా థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్బేస్లో. ఇప్పుడు ఈ 24,050 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఓకేనా, అదేవిధంగా ఒకవేళ డౌన్ సైడ్కి మార్కెట్ చూసుకుంటే డౌన్ సైడ్కి మనం చూసుకుంటే మాత్రం కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకసారి మార్నింగ్ సెషన్లో ఈ లెవెల్కి వస్తే డెఫినెట్గా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా కంప్లీట్గా వాల్యూమ్తో బ్రేక్ అయితే బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఇందా చెప్పిన టార్గెట్ అయితే నేను హిట్ అయ్యే అవకాశం నా పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. అదే తరహాలో మనకి 24th ఈ 24th నేను డౌన్ సైడ్ చూసుకుంటే మనం 23,800 కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. లేదంటే వాలిటిలిటీ క్రియేట్ చేసుకుని స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. ఈ వాలిటిలిటీ ఏంటంటే కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్పైక్ మూమెంట్లో రావచ్చు. లేదంటే మాత్రం కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ మళ్ళీ మనకి అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోయి మన డౌన్ సైడ్ కొట్టేస్తుంటారు అనమాట. అదే కంప్లీట్గా హోల్డింగ్ పర్పస్లో మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. లేదంటే మాత్రం మనం వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటే ఇంటర్డే బేసిక్లో మనకి కొద్దిగా మూమెంటంను క్యాప్చర్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజింగ్ ప్రైస్ వచ్చి 57,918 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రాంగ్ బయింగ్లో వెళ్ళింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో గతంలో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా బ్యాంక్ నిఫ్టీలోని కంప్లీట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇంట్రోడక్షన్ చెప్పడం జరిగింది. సో ఓకేనా, ఈ సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి గత 3-4 రోజులు చూసుకుంటే మాత్రం ఒక చిన్న సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఏర్పాటు చేసుకుంది. ఈ 57,000 నుంచి 57,200 దగ్గర
ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మన డెఫినెట్గా మన మార్కెట్ కొద్ది మూమెంట్ మనకి ఇంట్రాడే బేసిక్లో మూమెంట్ హోల్డింగ్ పర్పస్లో కావచ్చు, ఇంట్రాడే బేసిక్లో కావచ్చు, మూమెంట్ అని మనకి క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా మన రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం 58,500 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. రేపు మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా 58,500 లెవెల్ కంప్లీట్గా అది ఒక వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఆ లెవెల్ బ్రేక్ అయితే 58,700 ఫస్ట్ టార్గెట్, 58,800 సెకండ్ టార్గెట్, ఇది ఫస్ట్ సెకండ్ 58,900 థర్డ్ టార్గెట్ అనమాట. ఇది కంప్లీట్గా 58,500 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి నాకు. ఓకేనా. సో లేదంటే మాత్రం 58,000 రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని మనకి డౌన్ సైడ్గా వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి కంప్లీట్గా ఇది బ్రేక్ అవ్వాలి అనుకుని ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం మనకి ఇంట్రాడే బేసిక్లో 58,500 ఈ 57,500 లెవెల్ ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మనకి 57,200 ఫస్ట్ టార్గెట్, 57,000 సెకండ్ టార్గెట్ అయితే మనం కంప్లీట్గా ఇంట్రాడే బేసిక్లో ప్లే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బుల్ రన్లో ఉంది, ఇక్కడ నుంచి సైడ్ జోన్లో అయిందనమాట. ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకి మార్కెట్ డెఫినెట్గా సైడ్ జోన్లో ఉంది కాబట్టి మార్కెట్ ఒక డౌన్ సైడ్కి తీసుకొస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరీ ఏదో న్యూస్ వచ్చి మంచి గుడ్ న్యూస్ వచ్చి మరీ భయంకరమైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది వేరే విషయం. కానీ నార్మల్గా మనం చూసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ జోన్కి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సైడ్ జోన్కి ప్లాన్ చేస్తుందన్నమాట. ఈ సైడ్ జోన్ బ్రేక్ అవ్వాలి. కంప్లీట్గా బ్రేక్ అయితే మళ్ళీ మనకి ఒక అప్ సైడ్ మూమెంటం మనకి 60,000 అబవ్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఎంతవరకు ఈ లెవెల్ వరకు గ్యాప్ డౌన్ ఈ లెవెల్ నుంచి 57,000 నుంచి 57,500 వరకు గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే మనకి కాల్ ఆప్షన్కి మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టినవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకు కంపల్సరీగా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ మనకి 57,200 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఇమీడియట్గా 58,300 58,400 58,500 అప్ సైడ్ మూమెంట్ మనకి మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు జరుగుతుంది ఇంట్రాడే బేసిక్లో. అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూసుకుంటే ఇంట్రాడే బేసిక్లో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి అయితే మనకి 57,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 57,200 నుంచి 57,000 మనకి టార్గెట్ పెట్టుకోవచ్చు జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనేక వ్యూ తీరకం ఉంది. మన ఓవరాల్గా మన న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది కానీ డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి అయితే రావాల్సింది వస్తుంది. ఈ సైడ్ జోన్ మన అంచనా ప్రకారం రేపు ఎల్లుండో కొద్దిగా సైడ్ జోన్ ఉండాలి. నా అంచనా ప్రకారం రేపు ఒక మూమెంట్ రావాలన్నమాట. రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉంటే ఎల్లుండో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సైడ్ జోన్ కంప్లీట్ అయ్యి ఒక అప్ సైడ్ మూమెంట్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ మళ్ళీ 60,000 అబోవ్ మనకి 60,000 నుంచి 61,000 మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. కానీ వాళ్ళకి మనం చూసుకుంటే ఒక రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళి క్యాప్చరేషన్ చేసుకోవాలి, డౌన్ సైడ్కి రావాలి. దీన్ని 50 నుంచి 60% క్యాప్చరేషన్ చేసుకుంటే డెఫినెట్గా మంచి హెల్తీ కరెక్షన్లో ఉండాలన్నమాట. అప్పుడు మార్కెట్ ఒక బలమైన బేస్మెంట్ ఏర్పాటు చేసుకుని ఉంటుంది. అదే అంతే తప్పగానే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే మాత్రం పైనుంచి మాత్రం ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చే కోసం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తీరకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.